హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. విశిష్ట రూమ్లోకి రాగానే వీరా అయిపోయాయా పెత్తనాలు అని అడిగాడు. అంటూ వచ్చి పడుకుంది. వీరా కామ్గా అటువైపు తిరిగి పడుకున్నాడు. విశిష్ట తన వైపు తిరిగి, నాకు రేపు ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఏంటది అని అడిగింది. నువ్విచ్చావుగా, ఒకటి కాదు 2 సర్ప్రైజులు, ఇంకా నేనెందుకు ఇవ్వడం అన్నాడు అటువైపు నుంచే. అబ్బా అంటూ చిన్నగా మూలిగేసరికి వీరా కంగారుగా ఏమైంది అని అడిగాడు తన వైపు తిరిగి. ఇక్కడ నొప్పి అంటూ నుదురు చూపించింది. నువ్వున్నావే అంటూ నుదురు వైపు చూస్తుంటే చట్టుకున్న వీరా బుగ్గ కొరికి, ఎంత కోపం నీకు, అసలు కూల్గా ఉండవా అని అడిగింది. నీ విషయంలో ఉండాలని ఉంది, కానీ నువ్వు ఉండనిస్తే కదా అంటూ తనని దగ్గరికి లాక్కొని మెడ వంపులో కిస్ చేశాడు. అదేంటో చెప్పు ప్లీజ్ అని అడిగింది. చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది, అయినా నా మూడ్ ఆఫ్ అయ్యింది, కాస్త రిలాక్స్ అవ్వాలి అంటూ తన మీదకి ఒరిగి చేతులు లాక్ చేశాడు. నుదుటిన కిస్ చేసి, సారీ జాన్, నాకు నిజంగానే నువ్వు అక్కడ ఉన్నావని తెలియదు అన్నాడు బాధగా. విశిష్ట ఆసరికే చలించిపోయింది. వీరాని హక్ చేసుకుని, నాకు తెలియదా, నువ్వు చెప్పాలా, ఇంకెప్పుడు నువ్వు సారీ చెప్పకు, నాకెందుకో నువ్వు డౌన్ అయ్యి మాట్లాడటం నచ్చదు, నా షేర్ ఎవ్వరి ముందు తల వంచకూడదు అనగానే, ఈ ఒక్క విషయంలో తప్ప అంటూ బుగ్గ కొరికాడు. విశిష్ట సిగ్గుపడుతుంటే, అవును, నువ్వేంటి డాన్ అనుకున్నా రెహమాన్ విలియమ్స్ అన్నట్టు షేర్ అని పిలుస్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. నాకు తెలుసు నిన్ను వాళ్ళు అలా పిలుస్తున్నారని. ఎలా అని అడిగాడు ఇంకా ఆశ్చర్యంగా. అది సీక్రెట్, చెప్పకూడదు. సీక్రెటా సిగరెటా అంటూ నడు మీద ముద్దు పెట్టాడు. అబ్బా నీ మీసాలు గుచ్చుకుంటున్నాయి అంటూ నవ్వుతుంటే, అవును ఏంటి నాకన్నా మీ చెల్లి ఎక్కువని చెప్తున్నావు, నిన్ను అంటూ ముద్దుల వర్షం కురిపించాడు. విశిష్ట నవ్వుతుంటే ఇంకా ఎక్కువగా అల్లరి చేస్తున్నాడు. అమ్మో నా వల్ల కాదు, నవ్వి నవ్వి బుగ్గలు లాగేస్తున్నాయి, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా, ఓరి నాయనో, ఇంకా నా వల్ల కాదు అంటూ లేచి లైట్ ఆఫ్ చేసి, ఈ అల్లరి నిన్ను చూసే నేర్చుకున్నా అంటూ లిప్స్ అందుకున్నాడు. మార్నింగ్ 5కే మెలకు వచ్చింది విశిష్టకి. తనని హగ్ చేసుకుని వదలకుండా అలాగే పడుకున్న వీరాని చూసి రాత్రి చేసిన అల్లరి గుర్తొచ్చి, లవ్ యూ బేబీ అంటూ కిస్ చేసి తనని జరిపి పైకి లేచింది. లేచావా, వెళ్ళి మీ చెల్లిని గెంటేసిరా అంటూ దుప్పటి ముసుగేసుకున్నాడు. విశిష్ట తల కొట్టుకుంటూ బయటకు వెళ్ళింది. విశిష్ట పైకి వెళ్ళి డోర్ తీసి చూసేసరికి వైషు ఇంకా నిద్ర లేవలేదు. విశిష్ట డోర్ దగ్గరకు వేసి కిందకి వచ్చింది. మార్నింగ్ 9:30కి అటు వీరా ఇటు వైషు ఇద్దరు ఒక్కసారి లేచారు. అప్పటికే డిజైనర్ పాప తన పనులన్నీ కానిచ్చి చిట్టితో కలిసి మొక్కలకి వాటర్ పెట్టిస్తోంది. తన రూమ్లో నుండి వీరా, పైనుంచి వైషు బయటకు వచ్చి, జాన్ టీ, అక్క కాఫీ అంటూ పిలిచారు. వైషుని చూసి వీరా, నువ్వింకా వెళ్ళలేదా అంటూ అరిచాడు. నో అంటూ వచ్చి సోఫాలో కూర్చుంది. విశిష్ట పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరి వైపు కంగారుగా చూసింది. జాన్ తనని పంపమని నీతో చెప్పా కదా, ఎందుకు ఇంకా పంపలేదు అని అడిగాడు సీరియస్గా. వైషు, నువ్వు రెడీ అయితే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నది. అక్క నీకు అంత శ్రమ అవసరం లేదు, నేనే వెళ్ళిపోతా, కాస్త కాఫీ అయినా ఇస్తావా, లేక అది కూడా బయటకు వెళ్ళి తాగమంటావా అని అడిగింది వెటకారంగా. ఏయ్ నువ్వు లే ముందు అంటూ చేయి పట్టుకుని పైకి లేపాడు. బరబరా లాక్కెళ్ళి బయట వదిలాడు. ఏంటి కొత్త డ్రామానా, మీ అక్క నమ్ముతుందేమో కానీ నేను కాదు, నీ వల్లే నా జాన్కి దెబ్బ తగిలింది, నీ వల్లే తన్ని బాధ పెట్టాను, అసలు మీరు ఎవరు ఇక్కడికి రావద్దు అంటూ కోపంగా లోపలికి వెళ్ళాడు. తన వైపే భయంగా చూస్తున్న విశిష్టతో, టీ అడిగా కదా ఇవ్వు జాన్ అంటూ ప్రేమగా అడిగాడు. ఇదంతా కళ్ళు అప్పగించి చూస్తున్న చిట్టి, ఓరిని డబుల్ యాక్షను, మాపే నీకు దండం రా అయ్యా అనుకున్నాడు. మా చెల్లి అంటూ వైషు వైపు బాధగా చూసింది. నువ్వు ఇలా నాకు తనకి మధ్యలో ఇబ్బంది పడుతున్నావనే రాత్రి తను ఉండటానికి ఒప్పుకున్నాను, మరి తనకి అర్థం అవ్వలేదా నీ బాధ, లేక అర్థమయ్యి కూడా కావాలనే చేస్తుందా, నువ్వే తెలుసుకో అంటూ లోపలికి వెళ్ళాడు. విశిష్ట వైషు దగ్గరికి వెళ్ళి, రా అంటూ చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి, నువ్వు ఇంటికి వెళ్ళు వైషు, నేను నిన్ను కలుస్తూనే ఉంటా, నా తల్లి కదూ, ఉండు కాఫీ తెస్తా అని లోపలికి వెళ్ళింది. అదే అదునుగా చిట్టి, ఎందుకు మేడం మీరు వెళ్ళాలి, మీరు వచ్చింది మీ అక్క కోసం, ఏ పెళ్ళయ్యాక అక్క ఇంటికి వెళ్ళకూడదని రాజ్యాంగంలో రాసిందా, మీరు తగ్గకండి అంటూ నెమ్మదిగా జారుకున్నాడు. వైషు ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. విశిష్ట వీరాకి టీ ఇవ్వడానికి వెళ్ళగానే, సాయంత్రం సర్ప్రైజ్కి రెడీగా ఉండు అంటూ హస్కీగా నవ్వాడు. అంటూ తల ఊపింది. ఏంటి అలా ఉన్నావు డల్గా అని అడిగాడు. ఏం లేదు, నీ విషయంలో అసలే ఉండను అంటూ నవ్వింది.
వీరా ఫాస్ట్గా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి వైషు కనపడలేదు. అంత ఈజీగా వెళ్ళదే, ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటుంది అనుకుంటూ కారు స్టార్ట్ చేశాడు. వీరా కారు వెళ్ళిపోయిందని కన్ఫామ్ చేసుకుని వైషు లోపలికి వచ్చింది. విశిష్ట తనని చూసి, సరే లంచ్ చేసి వెళ్ళు ఓకేనా అన్నది. రండి రండి యూకేకి వెళ్దాం. ఇండియా వెళ్ళాలని అనుకున్న సిద్ధుకి కంపెనీలో ఎమర్జెన్సీ వర్క్ పడటంతో కుదరలేదు. మంచి నిద్రలో ఉన్న సిద్ధు ఫోన్ మోగుతుంటే లేచి హలో అన్నాడు కళ్ళు తెరవకుండానే. ఏరా నీకు కామన్ సెన్స్ లేదారా? అవునులే, సింగిల్గానే సెన్స్ లేని వెదవివి, ఇంకా కామన్గా ఎక్కడి నుంచి వస్తుందిలే అని వినిపించింది. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. రేయ్ ఎవడ్రా నువ్వు అని అడిగాడు కోపంగా. వరుసకి నీకు అన్నన్ రా వెదవా అని వినిపించింది. వీరా అన్నాడు సిద్ధు కోపంతో. నేనే. అసలు మనుషులేనారా మీరు? నా భార్యని నా నుంచి దూరం చేయడానికి నీ వైఫ్ని వాడుకుంటున్నావు, సిగ్గు లేదు నీకు అని అడిగాడు. ఏయ్ మర్యాదగా మాట్లాడు, లేకపోతే నీ భార్యని కాపురాలను విడదీయడానికి పంపావు, నీకేంటి మర్యాద ఇచ్చేది? రేయ్ చెప్తున్నా గుర్తుపెట్టుకో, నా భార్య మొహం చూసి మీ అందరినీ వదిలేస్తున్నా, లేకపోతే నాలో రాక్షసుని బయటకు తీయొద్దు అంటూ కాల్ కట్ చేశాడు. అంతే, సిద్ధుకి పిచ్చ కోపం వచ్చింది. హౌ డేర్ యూ, నన్నే బెదిరిస్తావా? మా అన్నని వెతికే పని పక్కన పెట్టి నీ అంతు చూసా. అయినా ఈ టింకరి మొహం అక్కడికి ఎందుకు వెళ్ళింది? వాడు ఏమైనా చేస్తే ఈ పొట్టిదాన్ని ఒక చేత్తో లేపి విసిరేస్తే చాలు, టికెట్ లేకుండా ఇక్కడ వచ్చి పడుతుంది అనుకుంటూ విమ్ము అంకుల్కి కాల్ చేశాడు. ఆఫీస్లో బిజీగా ఉన్న విమ్ము అంకుల్ కాల్ లిఫ్ట్ చేసి, సిద్ధు చెప్పు అని అన్నాడు. మామ వైషు ఎక్కడ ఉందో నీకు తెలుసా అని అడిగాడు కంగారుగా. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందని మీ అత్త చెప్పింది. ఫ్రెండ్ కాదు ఏమీ కాదు, ఆ వీరా ఇంటికి వెళ్ళింది టింగర్ది అన్నాడు సీరియస్గా. అది విని విక్రమ్ అంకుల్, అక్కడికి ఎందుకు వెళ్ళింది అని అడిగాడు ఆశ్చర్యంగా. అంటే అది విశిష్టని వీరా నుంచి విడదీయాలని మనం ప్లాన్ వేసుకున్నాం, కానీ డాడ్ మా అందరికీ చాలాసార్లు వార్నింగ్ ఇచ్చేసరికి అమ్మ కూడా కొంచెం తగ్గింది. నేను ఆఫీస్ టెన్షన్లో పడి ఆ విషయం పక్కన పెట్టాను, కానీ వైషు అలా వదిలేయలేదు, అందుకే వెళ్ళిందేమో అన్నాడు. ఫోన్ ఒకసారి మీ అమ్మకి ఇవ్వు, స్పీకర్ ఆన్ చేసి అన్నాడు. సిద్ధు వెళ్ళి సుచిత్రని తన రూమ్లోకి తీసుకొచ్చి ఫోన్ ఇచ్చాడు. హలో అన్నయ్య అనగానే, అసలు ఏం జరుగుతోంది సుచి? సిద్ధు వైషులు గొడవపడి దూరం అయ్యారు, వాళ్ళ సంగతి చూడు అని నీకు ఫోన్ చేశానా? నువ్వు వైషుతో మాట్లాడావా లేదా? ఇక్కడ అదేమో వెళ్ళి ఆ రౌడీ ఇంటికి వెళ్ళింది, నాకు ఆ విషయం సిద్ధు చెప్తే గానీ తెలియదు అన్నాడు ఆవేశంగా. అన్నయ్య కూల్ డౌన్, ఎందుకు అంత ఆవేశం? వైషుతో నేను మాట్లాడతాను, మేము ముగ్గురం ఎల్లుండే ఇండియా బయలుదేరుతున్నాము అనగానే, సరే అయితే నేను వెళ్ళి ఆ వైషుని 4 తిట్టి ఇంటికి లాక్కొస్తా అన్నాడు కోపంగా. ఎందుకు తిడతావు? ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు, నీకు తిట్టే హక్కు లేదు. ఏ రోజైనా విశిష్టతో కానీ వైషుతో కానీ ప్రేమగా మాట్లాడావా? అంతెందుకు, వదినతో అయినా ప్రేమగా మాట్లాడావా అని అడిగింది. ముందు స్పీకర్ ఆఫ్ చేయి అన్నాడు సీరియస్గా. ఏం పర్లేదు, మా బడుద్దాయి కూడా వినాలి, వీడికి నీ ఆవేశమే వచ్చింది, వైషు తిరిగి ఇక్కడికి రాను అనడంలో తప్పు వీడిదే, అందుకే మేమే వస్తున్నాం మా కోడళ్ళ కోసం సుచి ఆంటీ. ఇంకా విశిష్ట సంగతి, మనం తను ఆ రౌడీతో ఎలా వేగుతోందో అని మన దగ్గరికి తెచ్చుకోవాలని చూశాము, వాళ్ళిప్పుడు ఎంతో దగ్గరయ్యారు, ఇంకా విడదయ్యాలి అనుకోవడం మన మూర్ఖత్వం, అందుకే ఆ ఆలోచన మానేయాలి మనం అన్నది. సరే అయితే వైషుని తీసుకుని విశిష్టని చూసి వచ్చేస్తా అన్నాడు. ఏ అక్కడ ఉంటే ఏంటి, మన అమ్మాయి ఇల్లు మనం ఉంటాం, నువ్వు వదిన వెళ్ళి 4 రోజులు ఉండండి, మేము కూడా వస్తాం అంటూ కాల్ కట్ చేసింది. విమ్ము అంకుల్ విశిష్టకి ఫోన్ చేశాడు. విశిష్ట టెన్షన్గా లిఫ్ట్ చేసి, నాన్న సారీ, చెల్లి ఇక్కడే ఉంది, తనని ఇప్పుడే పంపిస్తా అన్నది కంగారుగా. లేదు విసి, తనని ఉండనివ్వు, నేను అమ్మ కాసేపట్లో మీ ఇంటికి వస్తున్నాము, 4 రోజులు నీతోనే ఉంటాం, బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు. పాపం రెండోసారి కూడా విశిష్టనే షేర్కి డబుల్ సర్ప్రైజ్ ఇవ్వబోతోందన్నమాట, చూద్దాం. విక్రమ్ అలా చెప్పగానే విశిష్టకి కళ్ళు తిరిగినంత పనైంది. వామ్మో ఇప్పుడెలా, చెల్లి వస్తేనే షేర్కి నచ్చలేదు, ఇంకా అమ్మా నాన్న కూడానా అని ఆలోచిస్తూ చైర్లో అలా కూర్చుండిపోయింది. అప్పుడే స్నానం చేసి వచ్చిన వైషు, అక్క ఏంటి ఏమైంది, ఎందుకు అలా టెన్షన్ అవుతున్నావు అని అడిగింది. నాన్న కాల్ చేశారు, అమ్మని తీసుకుని వస్తున్నారు, 4 రోజులు ఇక్కడే ఉంటారని చెప్పారు అన్నది డల్గా. అంటే నేను ఇక్కడే ఉంటానని తెలిసిపోయిందా అని అడిగింది కంగారుగా. అంటూ లేచి అటు ఇటు తిరుగుతుంటే వైషు ఫోన్ రింగ్ అయ్యింది. ఫ్రమ్ సిద్ధు. అది చూసి వైషు అనుకుని లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ రెండోసారి రింగ్ అవుతుంటే విశిష్ట ఫోన్ తీసుకుని చూసి, ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటూ కోపంగా చూసి తనే లిఫ్ట్ చేసింది.
ఏ మెంటల్, నువ్వెందుకు ఆ రౌడీ దగ్గరికి వెళ్ళావు? వాడు నిన్ను ఏమైనా చేస్తే అంటుంటే, బావా నేను విసిని. ఫస్ట్ నీ వర్డ్స్ వెనక్కి తీసుకో బావా. నా హస్బెండ్ని వాడు వీడు అనే హక్కు నీకెవరిచ్చారు? ఇంకా తను మీ వైఫ్ని ఏమి చేయడు, తనే ఆయన్ని సతాయిస్తోంది. ఇదిగో ఇస్తున్నా మీ ఆవిడికి అంటూ వైషు వైపు కోపంగా చూసి ఫోన్ సోఫాలో పడేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. వైషు ఫోన్ తీసుకుని హలో అన్నది సీరియస్గా. ఒసే మెంటల్, ఎందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అడిగాడు కోపంగా. ఐ హేట్ యూ. నీకు మనుషుల్ని అర్థం చేసుకోవడం రాదు, చెప్పేది వినవు. అందుకే నీ నుంచి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. ఇంక నేను నీతో కలిసి ఉండను, ఇది కన్ఫామ్ అంటూ తేల్చి చెప్పేసరికి, ఏంటంటున్నావు? నాకు మనుషుల విలువ తెలియదా? నీకు తెలుసా నేను ఎన్ని మెసేజ్లు చేశాను, ఎన్నిసార్లు కాల్ చేశాను? ఒక్కదానికైనా రిప్లై ఇచ్చావా? లేదు. నా వల్ల తప్పు జరిగింది, సరిచేసుకుంటా అని చెప్తున్నా కదా, వింటున్నావా నువ్వు? నీకు ఆ వీరగడే కరెక్ట్, అక్కడే ఉండి వాడి చేతిలో మటాష్ అయిపో అన్నాడు కోపంగా. అంతేలే, నేను ఎవరికీ అక్కర్లేదు. చివరికి అక్క కూడా నన్ను వెళ్ళిపో అంటోంది. నువ్వు ఆల్రెడీ తని తగిలేశావు, మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతా అంటూ ఏడ్చేసింది. అంతే, దెబ్బకి సిద్ధుబావ కరిగిపోయాడు. ఏడవకు రౌడీ బేబీ, ప్లీజే, ఐ లవ్ యూనే, నీకెన్నిసార్లు చెప్పాను అంటూ కంగారుగా చెప్పాడు. చెప్పావు. అందుకేనా ఆ సోనా నా గురించి చెప్పగానే నమ్మేశావు, దాన్ని హక్ చేసుకున్నావు అని అడిగింది కోపంగా. అది కాదే, నువ్వు నా కోసం చేసిన వీడియోలు చూశాను. నీకు నేనంటే ఇష్టమని అర్థమైంది. అందుకే నీకు రోజు అన్నిసార్లు ఫోన్స్ చేస్తున్నాను. నేను మమ్మీ డాడీ ఎల్లుండి ఇండియా వస్తున్నాం. వచ్చాక నిన్ను తీరిగ్గా బ్రతిమలాడుతా. ముందు నువ్వు అక్కడి నుంచి వచ్చేయే. ఆ రౌడీ నిన్ను ఏం చేస్తాడో అని కంగారుగా ఉంది అన్నాడు. వైషు ఏదో చెప్పబోతుంటే వెనక నుండి సుచిత్ర సిద్ధు చేతిలోని ఫోన్ లాక్కొని, వైషు బంగారం ఎలా ఉన్నావు అని అడిగింది. ఏం బాగోలేను అత్త, అస్సలు బాగోలేను. అక్క ఇది వరకులాగా కాదు, చాలా మారిపోయింది. నేను తన కోసం వచ్చాను, కానీ తను నన్ను పట్టించుకోవడం లేదు అంటూ ఏడ్చేస్తుంటే, ఏడవకు వైషు, ఏడవడం నీకు నాకు సూట్ అవ్వవు, కానీ అసలు ఏం జరిగిందో చెప్పు ముందు అంటూ సముదాయించేసరికి వైషు విసిరా వరల్డ్లో జరిగిన విషయాల్ని ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇచ్చింది. అంతా విని సుచిత్ర, అయితే విశిష్ట మనతో కలవకూడదు, మాట్లాడకూడదని ఆంక్షలు పెడుతున్నాడా? చెప్తా వాడి సంగతి. వైషు, ఇవాళ మీ అమ్మ నాన్నలని వెళ్ళమని చెప్పాను, వాళ్ళు వస్తారు అన్నది. అయ్యో వద్దత్తా, తను రానివ్వడు. వచ్చినా కూడా ఆ అక్క వాళ్ళ ఆయన రాకముందు ఒకలాగా, వచ్చాక ఇంకోలాగా బిహేవ్ చేస్తుంది. ఏడ్చాడు. ఇలాంటి వాళ్ళని నా కాలేజ్ డేస్లోనే డొక్క చించి డోలు కట్టా. నువ్వేమీ బాధపడకు, నేను వస్తాగా, చెబుతా వాడి పని. ఇదిగో సిద్ధుకిస్తున్నా. వైషు, ఒకటి గుర్తుపెట్టుకో, మనం అవతల లోపాలు వెతకాలి అంటే మన వైపు ఏ తప్పు ఉండకూడదు. నువ్వు సిద్ధు అన్నీ మాట్లాడుకొని క్లియర్ చేసుకోండి అంటూ సిద్ధుకి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. వైషు, నేను ఏమైనా అన్నాడా చెప్పు అని అడిగాడు కోపంగా. అంటే మాత్రం నువ్వేం చేస్తావు? నువ్వే నన్ను ఎన్నో అన్నావు అన్నది వైషు వెటకారంగా. అబ్బా, మన సంగతి తర్వాత తేల్చుకుందాం, ప్లీజే, ఈ ఒక్కసారికి మాఫ్ చేయవే అన్నాడు. నిన్ను నమ్మడానికి లేదు, చల్ అంటూ కాల్ కట్ చేసింది. ఇక్కడ విక్రమ్ కారులో ఇంటికి బయలుదేరాడు. విమ్ము అంకుల్ ఇంటికి వెళ్లేలోపు ఓ పారి 2 రోజులు వెనక్కి పోదాం, 2 days బ్యాక్. వైషు ఇంకా యూకే వెళ్ళనని తేల్చి చెప్పడంతో వెంటనే సుచిత్రకి కాల్ చేశాడు విమ్ము అంకుల్. పక్కనే సురేంద్ర కూడా ఉన్నాడు. అయితే తను పక్కనే ఉన్నానని చెప్పొద్దని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పడంతో చేసేదేమీ లేక సుచిత్ర ఫోన్ లిఫ్ట్ చేసింది. సుచి, సిద్ధుకి వైషుకి ఏమైనా గొడవలయ్యాయా అని సూటిగా విషయంలోకి దిగాడు. అంటే అన్నయ్య, అది ఆఫీస్లో ఏదో ప్రాజెక్ట్ విషయంలో వైషుని సిద్ధు అపార్థం చేసుకుని నానా మాటలు అన్నాడు. దాంతో ఇద్దరి మధ్య మాట పెరిగి అంటూ ఆగిపోయింది. ఏ ముహూర్తంలో పుట్టారో కానీ ఇద్దరే. పెద్దది చూస్తే అలా, చిన్నది చూస్తే ఇలా. నీకు తెలుసు కదా, వీళ్ళ పెళ్ళిళ్ళయ్యాక నేను ఏ పెళ్ళికి వెళ్ళడం లేదు. అంతెందుకు, ఫ్రెండ్స్ని కూడా కలవడం లేదు. చివరికి క్లబ్కి వెళ్ళడం కూడా మానేశా. నా హోప్ సిద్ధు మాత్రమే. వాడే నా వారసుడు నా ప్రాపర్టీస్కి. అలాంటిది వాడు కూడా అలా చేస్తే ఎలా? ఇప్పుడు వైషు మీ దగ్గరికి ససే మీద రానంటోంది. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అన్నాడు సీరియస్గా. నువ్వేమీ దిగులు పడకన్నయ్యా, నేను మాట్లాడతా వైషుతో అనగానే, ముందు ఆ పని చూడు. ఏం చేస్తావో ఏం చెప్తావో నాకు తెలియదు. వైషు యూకే వెళ్తానని తనే చెప్పాలి, దట్స్ ఇట్ అని ఫోన్ కట్ చేశాడు. అంతా విని సుచిత్ర, ఏం చెయ్యాలి సూరి, నాకేమీ అర్థం కావడం లేదు అన్నది దిగులుగా. కర్మ ఉంది చూసావు, తిరిగి మనకే కొడుతుంది ఏదో ఒకరోజు
అన్నాడు పేపర్ చదువుతూ. సూరి, ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు అన్నది సుచి ఆంటీ కోపంగా. సుచి, మనది లవ్ మ్యారేజ్. దానికోసం చిన్నపాటి యుద్ధమే జరిగిందన్న విషయం మర్చిపోకు. రామ్ పుట్టే వరకు విమ్ముగాడు నీ వైపు కూడా చూడలేదు అన్నాడు తల ఎత్తకుండానే. సుచిత్ర పేపర్ లాక్కొని పరపరా చింపేసి నువ్వు అంటూ కోపంగా చూసి అలిగి కూర్చుంది. సురేంద్ర సీరియస్గా, అందుకే చెప్పా విశిష్ట విషయంలో తల దూర్చకు అని. విన్నావు కాదు. నీ మాటలకి సిద్ధేశ్వరుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశావు. ఫలితం వీరా విశిష్టల బంధం ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. నీ కొడుకు కోడలు విడిపోయే స్థితిలో ఉన్నారు అన్నాడు. అంటే వాడు ఆ రౌడీగాడి ఉసురు నాకు సిద్ధుకి కొట్టిందనా? అసలు విశిష్ట విషయంలో నువ్వు ఎలా చెప్తావు తను వాడితో సంతోషంగా ఉన్నదని? ఏదో దగ్గరుండి చూసినట్టు అని అడిగింది కోపంగా. పిచ్చిదానా, బిర్యానీ టేస్ట్ ఏంటో ఒక స్పూన్ తిని చెప్పొచ్చు. అలాగే విశిష్ట వీరతో సంతోషంగా ఉన్నదో బాధగా ఉన్నదో ఆ ఫొటోస్ చూస్తేనే అర్థమవుతుంది అన్నాడు. ఏ ఫొటోస్ అని అడిగింది కంగారుగా సుచిత్ర. అవే, నువ్వు నీ కొడుకు కోడలు కూర్చుని ఒకరోజు చూస్తూ నోరు తెరిచారే ఆ ఫొటోస్. అందుకే చెప్తున్నా, విశిష్ట విషయంలో తల దూర్చడం మానేయ్. నువ్వు సరే, ఆ విమ్ముగాడు ఇంత జరిగినా ఏమైనా మారాడా? ఇంకా మూర్ఖుడిలా అయ్యాడు. ఆ రోజు హడావిడిగా పెళ్లి ఖాయం చేశాడు. పోనీ అక్కడ వద్దులే అంటే విన్నాడా? లేదు. ఒక రౌడీకి భయపడి ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ దేవ్ కూతురికి వేరే చోట పెళ్లి చేయడమా అంటూ నీలిగాడు. ఏం జరిగింది? ఆ వీర వచ్చి విశిష్టికి తాళి కట్టాడు. అసలు వాడి పంతం వాడిదే. ఏనాడైనా కూతుళ్లతో ప్రేమగా మాట్లాడా? లేదు. అదేమంటే ప్యాంపర్ చేస్తే నీలాగా నెత్తినెక్కి డిస్కో చేస్తారంటూ వాడి పైత్యం. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, తిక్క సన్నాసి అంటూ కోపంగా చూశాడు. సుచిత్ర ఏం మాట్లాడకుండా కూర్చుంటే సురేంద్ర తన చేతిని పట్టుకుని, సుచి, మనం ఎవరికి ఏనాడు హాని చేయకపోయినా రామ్ దూరమయ్యాడు. నిన్ను బాధ పెట్టాలని కాదు ఈ మాట చెప్తున్నది. ఇప్పుడు విశిష్టికి వీర అంటే ప్రాణం. అది ఆ ఫొటోస్ చూస్తేనే అర్థమవుతుంది. వీర ఎలాంటి వాడైనా మనకనవసరం. అతను విశిష్టికి నచ్చాడు. తన లైఫ్ని అతనితో అనే డిసైడ్ చేసుకుంది. కాబట్టి ఇక నుంచైనా వాళ్ళిద్దరిని విడదీయాలనే ఆలోచన కట్టిపెట్టి వైషుని ఇక్కడికి తెచ్చే దాని గురించి ఆలోచించు అన్నాడు. అయితే ఇంక విశిష్టుని పూర్తిగా వదిలేసుకోవాలా అని అడిగింది దిగులుగా. ఆ మాట నేననలేదు. తను నీ మేనకోడలు. తనని ఎప్పుడైనా వెళ్ళి చూసే హక్కు నీకుంది. దాన్ని వీరా కూడా ఆపలేడు అన్నాడు. సరే, ఏం చేస్తాం? దాని తలరాతలో ఆ రౌడీ రాసిపెట్టుంటే మనం మాత్రం ఏం చేయగలం? ఒకసారి విశిష్టుని చూసి వైష్ణుని తెచ్చుకుందాం అన్నది నిట్టూరుస్తూ. ఇవే కాస్త గట్టిగా విమ్ము కంటించు అన్నాడు. అది జరిగింది. అందుకే సుచి ఆంటీ విమ్ము అంకుల్కి మినీ క్లాస్ తీసుకుంది. అప్పటికీ విశిష్ట విషయంలో కొంచెం ఫీల్ అయ్యి ఉన్న విమ్ము అంకుల్ ఇంక నుంచైనా భార్యతో కూతులతో ప్రేమగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. విమ్ము అంకుల్ ఇల్లు వచ్చేసింది. ఇంట్లోకి వెళ్ళగానే గౌతమి అని పిలిచాడు చిన్నగా. ప్రతిరోజు ఆఫీస్ నుంచి రాగానే సీనియర్ మాపే చిరాగ్గా మొహం పెట్టి గౌతమి టీ పెట్టు అంటూ ఆర్డర్ వేసేవాడు. సో అలాంటి హై పిచ్ వాయిస్కి అలవాటు పడిన గౌతమికి ఇంత మృదువుగా పిలిస్తే ఎలా వినబడుతుంది? గౌతమి అంటూ కిచెన్లోకి వెళ్ళాడు. అప్పుడే వంట చేయడానికి రెడీ అవుతున్న గౌతమి విక్రమ్ని చూసి మీరేంటి ఈ టైంలో అని అడిగింది ఆశ్చర్యంగా. వైషు ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు నార్మల్ వాయిస్తో. ఆయన అలా అడిగిన పాపం గౌతమి తడబడుతూ ఫ్రెండ్ ఇంటికి అన్నది. ఓకే పద, వెళ్ళి మన ఇద్దరికి 4 రోజులకు సరిపడా బట్టలు సర్దు అన్నాడు. ఎక్కడికి అని అడిగింది ఆశ్చర్యంగా. విసి దగ్గరకు అన్నాడు తన వైపే చూస్తూ. అక్కడికా? ఎందుకండి అని అడిగింది కంగారుగా. దాని పెళ్ళి మనం అనుకున్న వాడితో జరగలేదు. పోనీ జరిగిందేదో జరిగింది, మనతో ఉండమంటే కూడా వినలేదు. ఇప్పుడైనా మనం వెళ్ళి ఒకసారి తనని చూసొద్దాం అన్నాడు. ఏంటి ఈయన కొత్తగా మాట్లాడుతున్నారు? కొంపదీసి వైషు అక్కడ ఉందన్న విషయం తెలిసి కావాలని రివర్స్ డ్రామా ఆడటం లేదు కదా అనుకుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? వైషు అక్కడే ఉన్నదన్న విషయం నాకు ఎలా చెప్పాలా అని అడిగేసరికి గౌతమి డంగైపోయింది. సిద్ధు ఫోన్ చేశాడు వైషు అక్కడ ఉందని అన్నాడు. అంటే మీకు కోపం వస్తుందని అలా చెప్పాను. అది చిన్నపిల్ల, నేను నచ్చ చెప్పి తీసుకొస్తా అనగానే అయ్యో ఇప్పుడు నేనేమన్నాను? అక్కడికి వెళ్దామనే కదా, పద రెడీ అవ్వు అన్నాడు. నిజంగా అంటున్నారా మాట అంటూ సంతోషంగా అడిగింది. అంటూ కళ్ళార్పాడు. గౌతమి ఆంటీ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి 10 నిమిషాల్లో అమెరికన్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ బ్యాగ్తో ప్రత్యక్షమైంది. విమ్ము అంకుల్ నవ్వి బయటకు వెళ్ళాడు. గౌతమి వాచ్మెన్ని పిలిచి జాగ్రత్తలు చెప్పి కారెక్కింది. విక్రమ్ వైషుకి ఫోన్ చేశాడు. వైషు లిఫ్ట్ చేసి
డాడ్ బయలుదేరారా అని అడిగింది ఆనందంగా. ఇప్పుడే కానీ నాకు లొకేషన్ షేర్ చేయి అన్నాడు. డాడ్ ష్యూర్ అంటూ సెండ్ చేసి పంపా డాడ్ అంటూ కాల్ కట్ చేసింది. విశిష్ట తన రూమ్లో టెన్షన్గా అటు ఇటు తిరుగుతుంటే కాల్ కేమ్ ఫ్రమ్ అన్నోన్ పర్సన్. విశిష్ట లిఫ్ట్ చేసి నీరసంగా హలో అన్నది. ఏంటి అంత నీరసంగా హలో అంటున్నావు? మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? వైషు వచ్చిందని మెసేజ్ చేశానా? అది వచ్చినందుకే మా డాన్కి నచ్చలేదు. చిన్న సైజు యుద్ధమే జరిగింది అన్నది సీరియస్గా. ఎక్స్పెక్ట్ చేసిందే. వీరాకి నువ్వు తప్ప ఇంకెవ్వరూ నచ్చరు. ఆ విలియం సచ్చినోడు కూడా నచ్చాడు అనుకుంటూ పైకి మాత్రం అవును. అయితే ఇప్పుడే నాన్న ఫోన్ చేసి నా నెత్తిన పిడుగు పడేశారు. ఆయన అమ్మ ఇక్కడ 4 రోజులు ఉండటానికి వస్తున్నారంట అన్నది డల్గా. హే సూపర్! అంత మంచి న్యూస్ ఇలాగా చెప్పేది. అది న్యూస్ మాత్రమే. గుడ్ ఆర్ బ్యాడ్ అని డిసైడ్ చేసేది వీరా ది డాన్. కరెక్టే. ఇంతకీ వైషుని ఉండనిచ్చాడా? లేదు, బయటకు తీసుకెళ్ళి మరీ వదిలాడు. పాపం అది నా కోసం ఆగిపోయింది. పాపం లేదు, ఏమీ లేదు. నువ్వు ఇలా మీ ఇంట్లో వాళ్ళ కోసం వీరాని బాధ పెడితే ఊరుకోను. మరేం చేయను. అప్పటికే అటు ఆయనకి ఇటు దీనికి చెప్పాను. మధ్యలో నేను ఇబ్బంది పడుతున్నాను. నిజమే, నాకు ఆయనే ముఖ్యం, కాదనను. కానీ నా ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కదా అన్నది సీరియస్గా. ఫూలిష్గా మాట్లాడకు. నీకు నీ ఫ్యామిలీ ఉంది. వీరాకి నువ్వు మాత్రమే ఫ్యామిలీ. దెన్ వాట్ అబౌట్ రామ్? తనకుంది ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే ఫ్యామిలీ. వీరా రామ్గా మారాలనే కదా నా ప్రయత్నం. నీకు ఫోన్లో చెప్పడం ఎందుకు అని ఒక విషయం దాచాను. డాన్ అన్నందుకు ఆయన నిజంగానే అటువైపే వెళ్తున్నాడు. రిస్క్ వైపు అడుగులు వేస్తున్నాడు అన్నది బాధగా. అంటే అబ్బా, నీకు ఎలా చెప్పను? ఫోన్లో చెప్పొచ్చో లేదో. ఏం కాదులే, చెప్పు. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా. అది వీరా ఇంటర్నేషనల్ మాఫియాలో జాయిన్ అవుతున్నాడు. వాట్? కమ్మగే? నువ్వు విన్నది నిజమే. తనే రామ్ అని తెలిసి ఎంత సంతోషపడ్డానో. కొన్ని రోజులు కూడా నిలవలేదు ఆ ఆనందం అంటూ కళ్ళు తుడుచుకుంది. విసి, ఏడవకు. అయినా నీకెవరు చెప్పారు? నిజమో కథ తేల్చుకో ముందు. ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? తనే చెప్పారు. అదేదో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లెవెల్లో అంటూ జరిగింది మొత్తం చెప్పింది. అంతా విని వీరా ఏదో కబ్జాలు స్మగ్లింగ్లే కదా చేసేది, నెమ్మదిగా మార్చేయచ్చు అనుకుంటే మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటో. నేను ఆ విషయంలోనే సతమతం అవుతుంటే వైషు రావడం, ఇప్పుడు నాన్న వాళ్ళు రావడం, ఈయన ఊరుకోరు. అలాని వాళ్ళకి రాకండి అని చెప్పలేను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అన్నది డల్గా. విసి, నీ ముందు చాలా సమస్యలున్నాయి. మనం ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం. ఇప్పుడేంటి, మీ పేరెంట్స్ వస్తున్నారు అంతేగా. వాళ్ళకి వీరా మీద పాజిటివ్ ఒపీనియన్ కలిగేటట్లు చేయి. వాళ్ళు వెళ్ళిపోయాక వీరా సంగతి ఆలోచిద్దాం. దుబాయ్ వెళ్లకుండా ఏదో ఒకటి చేద్దాం, సరేనా? సరే అంటూ కాల్ కట్ చేసింది. వైషు పరిగెత్తుకుంటూ వచ్చి అక్క, డాడీ మమ్మీ ఆన్ ది వే అంటూ ఆనందంగా చెప్పింది. ఈ విషయం తెలిసిన మన వీరా ఎలా రియాక్ట్ అవుతాడో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.